విశాఖ క్రికెట్ స్టేడియంలో ఈ నెల అయితే మొత్తానికి ఐపీఎల్కి అయితే వేదిక కానుంది. అయితే ఇప్పుడు మొత్తం స్టేడియం అంతా రూపురేఖలు మారుతుందని చెప్పి ప్రెసిడెంట్ శివనాగ్ అయితే మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా తయారు చేశారు మీ ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియంని? ఇప్పుడు మీరే చూస్తున్నారు రూపురేఖ. గత స్టేడియం ఏ విధంగా ఉందో మీకు తెలుసు. ఇవాళ ఆర్థిక రాజధాని అయిన విశాఖపట్నంలో అద్భుతమైన స్టేడియం, ఎందుకంటే ఇండియా మ్యాచ్లకి కలిసి వచ్చిన స్టేడియం. ఇటువంటి స్టేడియంని మనం అద్భుతంగా అత్యంత ఆధునికరంగా తయారు చేయాలని మేము కృతనిశ్చయంతో ఈ స్టేడియం తయారు చేయడం. ఫేజ్ 1కి ఆల్రెడీ మనం చూస్తే మొత్తం అంతా మేము ఫేజ్ 1 అంతా మార్చుకొచ్చాం. అన్నీ ఎక్కడెక్కడికైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళకి టాయిలెట్స్ కాడి నుంచి వాళ్ళకున్న స్టేడియంలో ఉన్న అన్ని రకాల మార్పులు తీసుకొచ్చాం. బాక్సులు కూడా తయారు చేసాం. ఇవాళ ఐపీఎల్ మ్యాచ్లే కాదు, ఎక్కడ ఏదైనా ఇంటర్నేషనల్ మ్యాచ్లు చేసే విధంగా స్టేడియం తయారు చేయడం జరుగుతుంది. తప్పకుండా ఇవాళ ఇది ఒక చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్రంలో మనకు క్రికెట్లో ఉన్న ఏకైక స్టేడియం, టెస్ట్ మ్యాచ్ స్టేటస్ ఉన్న స్టేడియం ఈ స్టేడియం ఎన్నో క్రికెట్ మ్యాచ్లకి ఎంతోమందికి అదృష్టమైన స్టేడియంగా భావించే ఈ స్టేడియంని రెనోవేట్ చేసి మళ్ళీ ఈ సంవత్సరంలో గత సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగా ఎక్కువ మ్యాచ్లు వచ్చే విధంగా బీసీసీఐ వారితో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇన్ ప్రిన్సిపల్ అగ్రీ చేశారు. ఈ ఐపీఎల్ అయ్యే సమయానికి ఈ సంవత్సరం లోపు చాలా మ్యాచ్లు ఇక్కడికి వచ్చి విశాఖ నగర ప్రజల్ని అద్భుతంగా ఈ క్రికెట్ పండగ జరుపుకోబోతున్నారు. సార్, యావత్ భారతదేశంలోనే ఐపీఎల్ అంటే ఒక ప్రతిష్టాత్మక అంచనాలు ఉంటాయి. క్రికెట్ అభిమానులు కానీ యువత కానీ చేస్తుంటూ ఉంటారు. ఇప్పుడెప్పుడు ఉన్నాయి మనకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? 24, 30 తారీఖు 2 మ్యాచ్లు. ఢిల్లీ డేర్డెవిల్స్ మన హోమ్ టీము. ఆ రోజు ఇక్కడ మనకి 24వ తారీఖు లక్నోతోనూ 30వ తారీఖు హైదరాబాద్తోనూ మ్యాచ్లు జరగబోతున్నాయి. కాబట్టి ఇవాళ ఆ 2 టీములకి టీమ్ మేనేజ్మెంట్కి కూడా సరిపడంగా విధంగా 34 బాక్సులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తే స్టేడియం మొత్తం మీద 34 బాక్సులు. అంతేకాకుండా లైటింగ్ కూడా హాలోజిన్ నుంచి ఎల్ఈడి చేసాం. పిచ్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాం. ఈ స్టేడియం అన్ని మార్పులు చేసి అంతేగా అందరినీ ఆదరించే విధంగా తయారు చేయబోతున్నాం. సెకండ్ ఫేజ్లో ఇంకా రూపొందుతుందని మీరు ఇందాక చెప్పడం జరిగింది. ఏ డెవలప్మెంట్ చేస్తున్నారు సెకండ్ ఫేజ్లో? ముందు ఒకసారి ఈ ఐపీఎల్ అయిపోయినాక మళ్ళీ కూర్చుంటాం. అందులో ఇదివరకట్లాగా మన డెసిషన్ కాదు, దీనికి అన్ని ప్రొఫెషనల్ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళతో కూడా కూర్చుని డిజైన్ మళ్ళీ అంటే ముందు సౌత్ బ్లాక్ అంతా రెనోవేట్ చేసాం. చూస్తే ఫైర్ నామ్స్ కానించి అన్నీ కూడా స్ప్రింక్లర్స్ కానించి అన్నీ పాటించాం మొత్తం ఓవరాల్గా. రేపు సెకండ్ ఫేజ్లో కూడా మొత్తం మిగతా స్టేడియం వర్క్ కూడా కంప్లీట్ చేస్తాం. ఆల్రెడీ ఎలివేషన్ కూడా మీరు చూస్తే ఎక్కడో పెద్ద స్టేడియంలకు ఉండే విధంగా ఎలివేషన్ రేపు 10 రోజుల్లో రెడీ అవ్వబోతుంది. అది ఇంకో అద్భుతం కూడా మీరు చూస్తారు త్వరలో. అయితే ప్రధానంగా అయితే ఈ నెల 24, 30 అయితే ఈ ఐపీఎల్కి అయితే వేదిక కానుంది. దానికి సర్వత్రా అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఫస్ట్ ఫేజ్లో కూడా 40 కోట్ల వరకు పెట్టి డెవలప్మెంట్ చేశారు. రానున్న రోజుల్లో సెకండ్ ఫేజ్లో ఇంకా డెవలప్ చేసి మంచి పేరు తెచ్చే క్రమంలో అయితే మేము వెళ్తున్నాం అని చెప్పి ఏసీఏ ప్రెసిడెంట్ శివనాగ్ అయితే తెలియజేస్తున్నారు. శివరామకృష్ణ టీవీ, విశాఖపట్నం నుంచి. నేను 1 జూలై కమిషనర్గా చార్జ్ తీసుకున్న తర్వాత ఇది ఫస్ట్ టైం ఇక్కడ మ్యాచెస్ జరగడం ఇది మన వైజాగ్కి చాలా గర్వకారణం, మన రాష్ట్రానికి గర్వకారణం. రాబోయే రోజుల్లో ఇంకా మ్యాచెస్ వస్తాయని మేము ఆశిస్తున్నాం. అందుకే ఈ 2 మ్యాచెస్ చాలా బ్రహ్మాండంగా మనం జరుపుకోవాలి. ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలి. బయట ట్రాఫిక్ కంజెషన్ లేకుండా, పార్కింగ్ ప్లేస్లో ఇబ్బంది లేకుండా, రాకపోకలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం చూస్తాం. ఎటువంటి ఈ ఆన్లైన్ టికెట్స్ అమ్మడం తర్వాత ఆఫ్లైన్ కూడా రిడెంప్షన్ కౌంటర్ పెట్టుకొని కొన్ని చోట్ల టికెట్స్ అమ్మడం జరుగుతాయి. అక్కడ కూడా తొక్కిసలాట జరగనీయకుండా మేము ఏర్పాటు చేస్తాము. అందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాం, ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో ఫేక్ టికెట్స్ ప్రింట్ చేసి అమ్మడం జరిగింది. సో అటువంటి సందర్భాలు మీ దృష్టిలో ఉంటే దయచేసి పోలీస్ వాళ్ళకు తెలియజేయండి, మా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్కి తెలియజేయండి. మేము అటువంటి నేరాలు చేసే వాళ్ళకు కఠినంగా శిక్షిస్తాం. సో మీడియా మిత్రులందరికీ కూడా ఈ 2 ఈవెంట్స్ బాగా కవర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మన ఐపీఎల్ స్టార్ట్ నేను అనుకుంటా వైజాగ్ సిటీలో ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ కదా సార్, ఇనిషియల్ అది కాదు, ఈసారి ఈ సీజన్ ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వైజాగ్ నుండి స్టార్ట్ అవుతుంది అని
నేను అనుకుంటున్నా లేదా ఢిల్లీ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ మ్యాచ్ వైజాగ్. ఓకే, సో అది కూడా ఒక ప్రత్యేకత. ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ మ్యాచ్ వైజాగ్లో ప్లే చేస్తున్నారండి. సో సిటీ పోలీస్ తరఫున అన్ని విధంగా ఏర్పాట్లు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక పండగ లాగా జరుపుకుందాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.